గతంలో ట్రంప్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ప్రపంచ మీడియా అంతా భారత్ వైపు చూస్తోంది కాబట్టి కరెక్ట్‌గా ఆ టైంలో ట్రంప్ ఉన్న ఢిల్లీలోనే షాహీన్‌బాగ్ అల్లర్లు సృష్టించిన వాడే ఇప్పుడు ప్రస్తుతం జైల్‌లో ఉన్నటువంటి ఉమర్ ఖలీద్. వాడి తరహా వ్యవహారమే ఇప్పుడు అభిజిత్ దుబ్కే చేస్తున్నాడు. వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అభిజిత్ దుబ్కే, సౌరవ్ దాస్ వీళ్ళందరూ కూడా అప్పట్లో వాడికి ఉమర్ ఖలీద్‌కి మద్దతు ప్రకటించినోళ్ళే. ఉమర్ ఖలీద్ విడుదల కావాలని ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు. నేహా బోరా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామం ఏంటయ్యా అంటే, రేపు బ్రిక్స్ సదస్సు జరిగే టైం దాకా స్తంభింప చేసి మళ్ళీ అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారా? అభిజిత్ దుబ్కే తాజాగా మీడియాతో చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, భారత్ మండపం ఇండియా గేట్ దగ్గర నుంచి భారత్ మండపం దాకా ర్యాలీ. ఆ తర్వాత మేము అక్కడి నుంచి కదలకపోతే ఎవడేం చేస్తాడు, యువతరం శక్తి ఏంటో మేము చూపెడతాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొస్తున్నాడు. అంటే క్రమంగా తను ఏ ఎజెండాతో పని చేయబోతున్నాడో చెప్తున్నాడు. అక్కడ ఇలా స్తంభింపజేస్తే అప్పుడు లాఠీ చార్జ్ చేస్తే అదిగో కొట్టారు, లాఠీ చార్జ్ చేయకపోతే అక్కడే ఉంటారు. తద్వారా విదేశీ ప్రతినిధులు వాళ్ళ తరపున వచ్చే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అన్నటువంటి ఒక ఎత్తుగడగా సాగుతోందన్నది అర్థమవుతుంది.